ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సంక్రాంతి సినిమాలు మనం థియేటర్లో చూస్తుంటాం. అలాగే ఇంట్లో కూడా అంటే హ్యాపీగా కూర్చొని ఒక క్రేజీ సినిమా చూడాలంటే ద పర్ఫెక్ట్ మూవీ మోక్షపటం. థ్యాంక్ యూ. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? తెలుగు వచ్చా? అంటే ఇలా మాట్లాడమంటారా లేదా నార్మల్ గా మాట్లాడినా? ఏదో తేడా కొడుతుంది. ఇక్కడ గోదావరి జిల్లా విజయవాడ. లేదు తెనాలి సైడ్ పేరెంట్స్ అండ్ నేను పుట్టింది పెరిగింది. మెయిన్గా స్క్రిప్ట్ సెలెక్షన్ టైమ్స్లో సో మెయిన్గా తీసుకున్న వాట్ ద క్రేజీ పాయింట్, మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? See, multiple things. Ippudu, even when Rahul had said the story to us, he wanted to keep it very fresh. Anmata. మీకంత క్రేజీగా ఈ స్క్రిప్ట్లో మీకు ఏమనిపించింది ఒప్పుకోవడానికి? సో 5 మందిని వేసేసామని మాత్రం చెప్పండి. లేదు Well, that was one point. That was one point. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. సంక్రాంతి సినిమాలు అనేటప్పటికీ మనందరికీ అసలు థియేటర్లో రిలీజ్ అయిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు కదా. కాకపోతే ఆన్లైన్ స్ట్రీమింగ్లో కూడా మరి ఒక మూవీ రిలీజ్ అయ్యి అందరినీ కూడా క్రేజీలోగా తీసుకెళ్ళిపోతుంది. అదే మోక్షపటం అనమాట. మరి ఆ మోక్షపటంలో యాక్ట్ చేసిన అర్జున్ ఆనంద్ అలాగే పూజ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఆ మోక్షపటం అంటే ఏంటి అంటే చూసిన వాళ్ళకి తెలుసు అసలు ఈ అమ్మాయి ఎంతమందిని వేసేసింది, ఇలాంటివి బోల్డ్ అని సంగతులు అనేది కూడా ఉన్నాయి. చాలా మూవీ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. మరి ఆ విషయాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హలో. Hi. How are you? Very good. How are you? Full happy faces. సంక్రాంతి సినిమాలు మనం థియేటర్లో చూస్తుంటాం. అలాగే ఇంట్లో కూడా అంటే హ్యాపీగా కూర్చొని ఒక క్రేజీ సినిమా చూడాలంటే ద పర్ఫెక్ట్ మూవీ మోక్షపటం. Thank you. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? Brilliant. I mean, I think she should start because since you introduced her by saying that ila ani chepparu kada, so I think Pooja garu will start talking about it. Yeah, we'll start Arjun bro. ఏంటంటే షీ ఈజ్ ఏ నార్త్ ఇండియన్ కదా, సో కొంచెం అంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది కాబట్టి. అవునా? ఓకే ఓకే. All right. So thank you so much for having us here. Mokshapatam, this is a journey that even I feel somewhere agipoyindi kani it never stopped of sorts, you know, in the sense it was always happening. Shot this few years back kani thankfully with all stars aligning Sankranti roju release ayindi, which is wonderful because for actors it's a beautiful thing. Auspicious moments chusi release chestaru kada, beat all the biggest actors or something including Salman or all those people, Salman sir, right? So they all look at auspicious time and release. Ala Mokshapatam ochindi. Very happy that I got to be a part of it, and I'm hoping that people who watched it, thank you so much. And for people who did not watch, chudandi, please share your opinions with us. Please be kind to us also because idanta it's a new group of people working together. Chala hard work chesamu pettamu, so please show your love. బ్రో, ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడారా? ఈ ఫస్ట్ క్వశ్చన్ కదా, సో అలానే కొంచెం ఫార్మల్ గా ఉండి తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఫార్మల్ గిల్మల్ ఏం లేదా? మొత్తం. అండ్ కమింగ్ టు పూజ, హౌ ఆర్ యు పూజ? I'm very good. How are you? యా, నేను చాలా బాగున్నా. ఓ సారీ, ఐఎమ్ గుడ్. ఓకే, మీకు తెలుగు వచ్చా? అంటే ఇలా మాట్లాడమంటారా లేదా నార్మల్ గా మాట్లాడినా? ఏదో తేడా కొడుతుంది. చెప్పండి. సో ప్రాపర్ ఎక్కడండి? నాది ప్రాపర్ ఇక్కడే అండి. ఐఎమ్ తెలుగు గర్ల్. కానీ మీ లుక్స్ అండ్ అపియరెన్స్ వైజ్ అయితే అస్సలు నాకు ఇది ప్రతి ఒక్కరు చెప్తారండి. నేను ప్రాపర్ తెలుగు అమ్మాయిని. నాకు తెలంగాణ కావాలంటే అది వస్తుంది. మమ్మీ వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు కాబట్టి అలా కూడా మాట్లాడగలుగుతాను. ఇక్కడ గోదావరి జిల్లా విజయవాడ. లేదు తెనాలి సైడ్ పేరెంట్స్ అండ్ నేను పుట్టింది పెరిగింది. అండ్ సో ఇంత బ్యూటిఫుల్ యాక్టర్స్ మన తెలుగులో ఉన్నారు అని అంటే ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. యా. అండ్ మోక్షపటం చెప్పండి. సో సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయింది. సో మీ కత్తులకు బలైపోయిన వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. సంక్రాంతి టైంలో కోడి కత్తులకు బలైన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ కత్తికి బలైన వాళ్ళు మోక్షపటంలో చాలా మంది ఉన్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? సో ఇట్స్ గోయింగ్ వెల్ అండి.
నేను ఈ రోల్ వాజ్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఐవ్ డన్. అంటే ఇందులో యునో ఎవ్రీవన్ ఇస్ అ నెగటివ్ క్యారెక్టర్. ఇందులో పెద్ద హీరో అని ఎవరిని అనలేము, అందరూ గ్రీడ్తో ముందుకెళ్తున్న వాళ్ళే. సో నెగటివ్లో ఇంత స్ట్రాంగ్ షేడ్ నేను ప్లే చేయగలగడం వాజ్ సో మచ్ ఫన్, బికాజ్ యునో సంథింగ్ నెగటివ్ రోల్స్లో ఒక స్కోప్ వేరు ఉంటుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ నెగటివ్ ప్రాజెక్ట్, బట్ ఐ థింక్ ఐ హ్యాడ్ incredible fun doing it. నైస్. Yeah. అలాగే మూవీలో కూడా ఆనంద్ అనే క్యూట్ సారీ అర్జున్ కదా అది? ఓకే, ఈ అర్జున్ కాదనుకుంటాగా. లేదులే, అలానే ఇన్స్పైర్ అయ్యారేమో. అంటే ఏంటంటే పూజ పిలిచే ప్రతిసారి మీరే వెళ్ళిపోతుండే వాళ్ళ? అవునవును, నేను ఆ టైంలో స్క్రీన్లో లేకుండే, బట్ ఎవ్రీ టైమ్ షీ యాక్టెడ్ ఐ ఫెల్ట్ లైక్ హూస్ కాలింగ్ మీ అని. ఓకే, ఇంతకు అర్జున్తో ఎలా ఉంది, లైక్ తిరువీర్ గారితో? So Tirupati is a fantastic actor, and there's no need to say that. So for me it was a lot of pressure because to pair with him and to ఇప్పుడు మంచి సీన్ రావాలంటే ఇద్దరం we have to bounce off each other's energy, లేదా ఒకళ్ళు డల్ అయిపోతాము. అండ్ తిరువీర్తో నేను ఈక్వల్ ఉండగలగడం was a challenge for me that I had to try. I don't know అది you all have to tell me how it came out, but it was very challenging and very fun because you know కోస్టార్ మనకి హెల్ప్ఫుల్గా ఉండి అతని ఇంటెన్షన్స్ బాగుంటే ఆ రోల్ కానీ ఇది కానీ వేరు వస్తుంది. బికాస్ తిరు వాజ్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ హంబుల్, కైండ్, అండ్ ఐ థింక్ వెరీ హెల్ప్ఫుల్ నేచర్ అతనిది. సో హీ హెల్ప్డ్ అవుట్ అ లాట్, హీ గేవ్ హిజ్ ఇన్పుట్, వీ వర్క్డ్ క్వైట్ వెల్ టుగెదర్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. బ్రో, అర్జున్ బ్రో, సో మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, సో ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఈ మూవీ అనేది మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము, సో ఫైనల్లీ సంక్రాంతి అప్పుడు రిలీజ్ అయింది. సో ఇన్ని ఇయర్స్ అనేది కూడా జర్నీ చేస్తూ ఫైనల్గా ఒక అవుట్పుట్ వచ్చి ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది వచ్చేటప్పటికి నిజంగా అది చెప్పలేని ఆనందం కదా? డెఫినెట్లీ అండ్ ఇంట్రెస్టింగ్లీ, ఐ మీన్ our director Rahul garu, so he shared all this information. It came as a surprise to me because I wasn't aware of it. So arey, it's happening tomorrow, itla undi ani. It was like wow, and I was not here. I wanted to put in something here. I'm interrupting, sorry. Go for so it. basically the script was narrated to us almost తెలుగు మీరు తెలుగు అమ్మాయి, మీరు మళ్ళీ నార్త్ ఇండియాకి వెళ్ళిపోకండి. ఈ స్క్రిప్ట్ ఐ థింక్ ద లాంగెస్ట్ డ్యూరేషన్ మాకు జరిగిందే స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ లో. బట్ the whole project we started shooting it about a year and a half-ish ago. Yes. And but the pre-production was what took the longest time. Okay, one and a half year back was when we shot it, and I think the journey was very fruitful because Sankranti roju release So that is what. So again, I was like in a peak andi. I was in the sense nenu oka trek kellanandi, and I was up there. I obviously couldn't see the information, and I saw the time to when Rahul sent the message. It was around the same time, like hey, this is happening. Like wow, wonderful. I'm here, ee news ochindi. So it's beautiful kada for an actor. Any project adi baytiki vaste, however it is, it's a beautiful feeling andi. Ante are baytiki ochindi, nenu kanipistunnanu in a selfish manner, but overall what a beautiful journey we had. And adi baytiki chuste, it's you can't put words to it. It's lovely as it is. Adi ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా ఒక క్రైమ్లో ఒక క్రైమ్ని అది కూడా క్రేజీగా చూపించడం అనేది ఇట్ వాస్ అంటే స్మాల్ థింగ్, రైట్? సో ఆ కైండ్ ఆఫ్ ఒక గ్రీడ్గా, అంటే అత్యాశ పెట్టుకున్న మనుషులు షార్ట్ టైంలోనే మనం తెచ్చుకోవాలి, ఏదైనా సాధించాలి అనుకోవడం అనేది కూడా దాన్ని ఇక్కడ చాలా క్రేజీగా చూపించారు, రైట్? సో మెయిన్గా స్క్రిప్ట్ సెలెక్షన్ టైమ్స్లో సో మెయిన్గా తీసుకున్న వాట్ ద క్రేజీ పాయింట్, మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? See, multiple things. Ippudu, even when Rahul had said the story to us, he wanted to keep it very fresh. Anmata, he particularly explained a certain character. Naku ee arc kavali, ala ellali, ante. Certain actors enti, including me, nenu adiga, are story enti, ela. Because we will put our imagination, but he was very clear about this is what I want, please give me that. So when you know exactly what to do, and this is your frame that you have to work in, meer ade chestaru. Right, certain times where there was couple of scenes when I talked about my part, నేను క్యారెక్టర్ గురించి కూడా చెప్తాను దీని తర్వాత. దట్ ఈస్ హీ వాంటెడ్ ఇట్ టు బి టేకన్ మెనీ టైమ్స్. ద రీజన్ ఇస్ మేబీ బికాస్ ఐ డెంట్ డూ ఇట్ రైట్, ఆర్ మై హెయిర్ డెంట్ కమ్, ఆర్ మై ఐబ్రోస్ రేస్డ్ ఆర్ సంథింగ్. ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో దాన్ని బట్టి వెన్ యూ ఫైనలీ సీ ది అవుట్పుట్ వై సంబడి ఆస్క్డ్ యూ టు డూ దట్, you definitely know. So our patience is also very important, including the way how this movie released. You have to be patient in life. Okay. And దీంట్లో every human being ని as it is చూపించారు. ఇప్పుడు we all are selfish in our own way అండి.
అరే నేను మంచి స్టార్ అవ్వాలి, నాకు మంచి ప్రాజెక్ట్స్ రావాలి. దిస్ ఇస్ వాట్ యూ డూ. సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్, ఇంక్లూడింగ్ ప్రేయింగ్ టు గాడ్. వై డూ వీ ప్రే టు గాడ్? అరే నాకు చేయండి, నాకు ఇది సాధించండి. దట్ ఈస్ ఆల్సో బీయింగ్ సెల్ఫిష్ కదా. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వాస్ షోన్ హియర్. యు ఆర్ ఇన్ అ మిసరబుల్ సిచ్యువేషన్, హౌ డూ ఐ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ. ఓకే, అంతే కదా. సో దిస్ క్యారెక్టర్, ఇఫ్ ఐ హావ్ టు సే, ఇఫ్ వన్ క్యారెక్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ గ్రీడ్, దిస్ క్యారెక్టర్ ఇస్ మోర్ టువర్డ్స్ లస్ట్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ లైక్ 10 commandments ఉంటాయి. అంటే ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ బిహేవియర్. అలా ఐ డోంట్ నో ఇఫ్ యూ థాట్ ఆఫ్ ఇట్ దట్ వే, బట్ ఐ లుక్డ్ అట్ ఇట్ దట్ వే అనమాట. సో ఈ క్యారెక్టర్ వచ్చేసి విమెన్ వీక్నెస్. సో ఎట్లయినా ఏమైనా ఎనీవే హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్ అని. అండ్ హీఈస్ వెరీ రిచ్ అనమాట. అంటే ఆయన డబ్బులు కాదు, ఫాదర్ డబ్బుల్లో ఈయన హీఈస్ ఎంజాయింగ్ లైఫ్ అనమాట. సో ఇన్ దట్ వే హీ ట్రైస్ టు మేక్ హిస్ ఓన్ వే త్రూ. అలా ఒక క్యారెక్టర్ని విత్ మిస్ శాంతి యూస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ దిస్ రోల్, హీ సార్ట్ ఆఫ్ ట్రైస్ టు యునో డూ సంథింగ్ అలా. So that is how this character travels. In that way, I also got to play, as she said, most of us are playing negative shades. Now that from starting frame to last frame, negative, full negative. So that is how we moved. రియల్ లైఫ్లో కూడా అంతేనా? చెప్పలేమండి. సో ఐ కెనాట్ సే నో, నేను అలా కాదు, ఆబ్వియస్లీ తేడా కొడుతుందని మీరు చెప్తారు. సో ఇట్స్ సో సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం ఆ బిహేవియర్ కైండ్ ఆఫ్ అంటే దాన్ని థియేట్రికల్గా ఎట్లా ప్రజెంట్ చేశారు అనేది, దట్స్ అ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ రాహుల్ గారు. డెఫినెట్లీ. యా. అండ్ కమింగ్ టు యూ, మీకు అంత క్రేజీగా ఈ స్క్రిప్ట్లో మీకు ఏమనిపించింది ఒప్పుకోవడానికి? సో ఇక్కడ 5 మందిని వేసేసామని మాత్రం చెప్పండి. లేదులేండి. దట్ వాస్ వన్ పాయింట్ అన్నమాట. దట్ వాస్ వన్ పాయింట్. నాకు అన్నిటికన్నా ఏం నచ్చిందంటే ఈ సినిమాలో 3 కథలు ఉన్నాయండి. ఫస్ట్లో చూస్తున్నప్పుడు మనకి ఎందుకు ఇట్లా 3 ఉన్నాయి, ఏంటి కనెక్షన్ ఏంటి, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్. దర్స్ అ వైఫ్ బీయింగ్ అబ్యూస్డ్, దేర్స్ సమ్వన్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ పారిపోతుందని ఆమెను వెతుక్కోవడంలో ఏంటి పాయింట్ ఏంటి అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా 3 వెళ్తున్నాయి. బట్ దెన్ దే ఆల్ అలైన్ ఇన్ టు వన్ నోట్ వెరీ వెల్, బ్యూటిఫుల్లీ. So I think the way that was written hooked me, and I said, "Idi cheyali. This is the highlight of the script." ఓకే. Yeah. అంటే ప్రీవియస్గా కూడా మీరు మూవీస్ చేశారు కదా. అవును. సో వాట్స్ ద డిఫరెన్స్ మీకు ఏమనిపించింది మీ క్యారెక్టరైజేషన్ వైజ్ కానీ? సో ఇది మీకు మీ కెరియర్ వైజ్ కూడా ఎంత హెల్ప్ఫుల్ అయిపోతుంది అనిపించింది? సో అవును, వేరే ఫిల్మ్స్లో చేశాను, బట్ అండ్ దే వర్ ఆల్ వెరీ స్ట్రాంగ్ రోల్స్ అండి. ఏవి కూడాను ఇట్ వాజంట్ జస్ట్ ఏదో హీరోయిన్ లాగా, హ్యాడ్ లైక్ హెవీ రోల్ ఇన్ ద ఫిల్మ్. But this one was different because, as I said, number one, it had a lot of negative scope chala undindi indulo, to appear like a friend and then be a snake. It was a very, I had 2 things I could do. So adi naku chala fun ga anpichindi. More than idi naku career ki etla aitundante, so it can go 2 ways. ఇందులో కూడా 2 ways. Avunu, it can go 2 ways. That's how it is. Entante ippudu న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఎస్పెషలీ నా ఒపీనియన్లో వాళ్ళు ఒక యాక్టర్ని యాక్టర్గా చూడగలుగుతారు. అండ్ దే సీ పొటెన్షియల్ ఏంటి, ఈ ఇంత బాగా చేయగలిగినందుకు ఓకే ఇది చేయగలిగితే ఇంకా ఇవి కూడా ఎంత బాగా చేస్తుంది అనే ఒక విజన్ ఉంటుంది. ఇన్ మై ఒపీనియన్ కొత్త డైరెక్టర్స్కి ఉంది అది. సో ఇఫ్ such directors notice that talent, it'll be a huge plus to my career, is my opinion. But if we are still going to stereotype, if we are still going to say, oh, negative chesindi kabatti negative way ivvali, leda villain role kabatti villain, then it can completely backfire. But I was willing to take a risk, nenu teeskundam anukunnanu. So na career telustundi. అది కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి యూఆర్ గెటింగ్ అన్ పాజిటివ్ రివ్యూస్ ఆల్సో. సో ఏంటంటే కొన్ని రివ్యూస్ అనేది కూడా మనం బయట వింటూ ఉంటాం. సో రీసెంట్ టైమ్స్లో ఏది రిలీజ్ అవుతున్నా దాని గురించి రివ్యూస్ అనేది కూడా వస్తూ ఉంటే మన దానికి కూడా నేను వినింది కూడా ఏంటంటే మొత్తం పోతారు. సో ఒక రకంగా అనుకున్నాము, కానీ ఫైనల్గా తీసుకొని వచ్చేటప్పటికి ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ తీసుకొని వచ్చారు అని అంటే ఇట్స్ గుడ్ థింగ్ అని అనిపించింది అనమాట. సో న్యూ ఏజ్ డైరెక్టర్స్, న్యూ థింగ్స్ అనేది కూడా పీపుల్ లైక్ చేస్తున్నారు అని. సో నైస్. అండ్ బ్రో చెప్పండి, ఇవే మూవీ అంటే ఈ మూవీసే కాకుండా ఇంకా వేరే మూవీస్ అనేది కూడా మీరు చేశానండి, చాలా చేశాను. ఇప్పుడు దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టోరీ, సాడ్ స్టోరీ కూడా. సాడ్ స్టోరీయా? అయితే మేము వింటాం, మా వాళ్ళు కూడా వినడానికి రెడీగా ఉంటారు. సో క్వైట్ అ ఫ్యూ రిలీజ్ అయినాయండి, అండ్ అబౌట్ 8 to 9 అన్రిలీజ్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో 3 లీడ్ కూడా చేశాను. సో అవి ఎప్పుడు బయటికి రాలేదు. హోప్ఫుల్లీ సమ్ టైమ్ సూన్ ఆర్ సంథింగ్ లీడ్స్. వెబ్ సిరీస్ చాలా చేశాను. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ దట్ ఐ డిడ్ అండ్ దట్ గాట్ పాపులర్ ఇస్ పాష్ పోరీస్. సో అది దానివల్లనే ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. అండ్ అందుకే ఈ మన ఏరియాలో
రావడం ఆ టైంలో వాజ్ అ లాట్. అండ్ ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, దర్స్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ హూ స్టే హియర్, సో ఐ యూస్ టు ఫ్రీక్వెంట్ దిస్ ఏరియా అ లాట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. And ఇప్పుడు there are a lot of ads happening, few movies are happening here and there, but I am happy andi. I will not say that I'm not in a bad space. I'm really happy with how my life is right now. ఇంతకు మోక్షపటం అంటే ఏంటి? మోక్షపటం అంటే మీరే చెప్పాలండి, because we want the audience to see and understand what that means for them. Just like how the director left us in confusion in a beautiful way, saying that this is what the journey. So it's three things coming together. It can be multiple things coming together also. Ante kada? So that way. అంటే తెలుగులో మోక్షపటం అంటే మీకు అర్థం తెలుసా? తెలుసండి, బట్ ఐ డోంట్ వాంట్ టు సౌండ్ రాంగ్, అందుకే నేను చెప్పట్లేదు. క్లెవర్ గా ఈ ఆన్సర్ ఇచ్చాను. మీకు అర్థం కావట్లేదు. మీకు తెలుసా ఆన్సర్? Snakes and ladders. స్నేక్స్ అండ్ లాడర్స్. ఇంతకు which is right, no, that was so obvious. Yeah. మీకు యాక్చువల్గా స్టోరీలో సో స్నేక్ లాగా కనిపించే ఒక ల్యాడర్ అనేది దొరికి మీకు పైనుండిపోయారు. అవును, అంతే అంటారా? సో అందుకే కదా అక్కడ స్నేక్ లాగా ఆడుతున్నారు. నా ఫ్యూచర్ చెప్పండి. ఇప్పుడు నేను జాతకం చెప్పడం మొదలు పెడితే నేను కింద స్క్రోలింగ్ చేసుకోవాలి, జ్యోతిష్యం చెప్పబడి ఉన్నాను కదా. సో ఎస్. కాకపోతే ఇంకొకటి కూడా ఉంది బ్రో, నేను అమ్మాయిల జాతకం మాత్రమే చూస్తా. ఇట్ వాస్ నైస్. అండ్ మెయిన్గా సో ఒక క్రైమ్ థ్రిల్లర్, అది కూడా ఒక గ్రీడ్తో ఉన్న క్యారెక్టర్స్ అనేటప్పటికీ సో థియేటర్కి వెళ్ళకుండా సో మెయిన్గా ఓటీటీకి రావడానికి గల రీజన్స్ ఏంటి? ఇస్ దర్ ఎనీ రీజన్? అంటే పీపుల్ చూస్తున్న వాళ్ళకు కూడా సో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది అనమాట. సో ఇది బాగుంది, సో ఎందుకు థియేటర్ రాకుండా ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఎందుకు చేయాలనిపించింది అనేది కూడా అనిపిస్తుంటుంది కదా. In my opinion, OTT అనేది వెరీ ఎక్స్పెరిమెంటల్ స్పేస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఐ థింక్ వెన్ యూర్ కమింగ్ అప్ విత్, ఇప్పుడు మనం డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ అన్ని ఎక్కువ ఓటీటీ ఆడియన్స్ చూస్తుంది. కమర్షియల్ సినిమా కావాలనుకునే వాళ్ళు ఇంకా థియేటర్స్ ని ఫుల్ చేస్తున్నారు. బట్ వెన్ యూ వాంట్ టు వాచ్ సంథింగ్ వెరీ డిఫరెంట్, యూనిక్, ఎక్స్పెరిమెంటల్, మెజారిటీ ఆడియన్స్ నాకు ఓటీటీలో ఉందని దట్స్ మై ఒపీనియన్. ఐ థింక్ ద టీమ్ ఆల్సో షేర్ ద సేమ్ ఒపీనియన్. సో మాకేమనిపించిందంటే, ఆర్ డైరెక్టర్ గారికి ఏమనిపించిందంటే, ఇది ఓటీటీలో బెస్ట్ ఆడియన్స్ రీచ్ అవుతుంది, ఇట్లాంటి కాంటెంట్ ఎక్సెప్ట్ చేసే ఆడియన్స్ రీచ్ అవుతుంది అని అనుకున్నారు టీమ్ వాళ్ళు అయితే. సో ప్లస్ ఎట్లయినా ఐ మీన్ ఎవ్రీబడి ఆస్పిరేషనలీ థియేటర్ అనుకుంటారు. అండ్ ఐ యాజ్ మచ్ యాజ్ ఐ నో, ఐ థింక్ ఈవెన్ రాహుల్ వాంటెడ్ దట్. హ్యావింగ్ సెడ్ దట్, షీ ఈస్ వెరీ రైట్. ఫర్ అ మూవీ లైక్ దిస్, వెన్ యూ పుట్ ఇట్ ఇన్ అన్ ఓటీటీ, కొన్ని సీన్స్ మీరు రివైండ్ చేసి చూడాల్సిందే, యూనో, అండ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ ఇమ్మీడియట్లీ కదా. సో అందుకే మూవీ లైక్ దిస్, ఇంక్లూడింగ్ యూ టేక్ ఎనీ బిగ్ ఓటీటీ ఛానల్ ఫర్ దట్ మ్యాటర్, మీరు కొన్ని సీన్స్ ఆర్ కొన్ని వెబ్ సిరీస్ ఆర్ మూవీస్ మీరు మళ్ళీ చూస్తారు, యూనో, దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. సో ఇన్ దట్ వే దిస్ ఎక్స్పెరిమెంట్ ఫాల్స్ పర్ఫెక్ట్లీ రైట్ దర్. సో అందుకే ఐ థింక్ ఓటీటీ ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ దిస్ స్టోరీ. And ఇతను అన్నట్టు దిస్ ఇస్ ద మూవీ వేర్ యూ విల్ హ్యావ్ టు రివైండ్. యూ విల్ మీరు రివైండ్ చేసుకుంటే మీకు అప్పుడు ఆ పజిల్స్ అన్ని ఫిట్ అయిపోతాయి. సో మధ్యలో క్రియేట్ చేసే ఆ కన్ఫ్యూషన్స్, అరే దీనికి క్లారిటీ ఏదో వస్తుందా అని చెప్పేసి అగైన్ గో బ్యాక్ అండ్ గో లైక్ దట్. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మోక్షపటం అనేది సో ఇట్ వాస్ అన్ ఏ క్రైమ్ అండ్ సో ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఒక మూవీ. అది కూడా ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? ఆహా, ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. యా, మీరు చెప్తే బాగుంటుంది కదా. It is streaming on AHA. Yes, You it should is also say it, yeah. streaming on AHA. Please go watch it. Okay. And coming to your future projects, what's going on? Right now, again, as I said, I teach in theatre nerpistanu. I also teach film making, which is happening very, very regularly. And only when something good comes is what I'm doing. So currently, no, but there are, as I told you, I know for a fact I can't talk about it. There are 2 other movies that is definitely going to release very soon. Kani ippudu nenu em cheppalenu dan gurinchi, and there are about 3 or 4 ads. This that I'll say proudly, Brahmanand gartho nenu oka ad chesanu. Wow. So which was fun, which was beautiful. Okay. So hopefully that should come out in a week's time also. Super, bro. So, yes. And what about you, Pooja? సో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా ఇట్స్ డన్. సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ రిలీజ్ దిస్ ఇయర్. హర్షిత్ రెడ్డి ఉన్నారు కదా, అతనితో ఐ డన్ ద ఫిల్మ్ నౌ. సో ఎక్స్పెక్టింగ్ రిలీజ్ దిస్ ఇయర్. ఇంకా 2 ఇప్పుడేం చెప్పను. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అప్డేట్స్. సో మీరిద్దరు కూడా సేమ్ ఆ టైప్లో పజిల్లో మమ్మల్ని పెట్టేశారనమాట. వస్తాయి చూడండి అనే టైప్లో. Okay, so what's the best thing happen while the shooting gaani? So ఏంటి? I met new people. I always seek
friendship or energies for that matter. So I definitely met some new people there. And this was shot during, a little after the COVID time. So the way we shot it, the way we did it, and hats off to Rahul also. Taka taka kottesada. Like even if multiple shots happen, I think he did it pretty fast, pretty well, and the team had good clarity on what they wanted to do. So yeah, I would say first I met great people. I'm glad I got to be part of this movie, and Thiru is a good friend also. Ainato koncham chill ayyamu. మన గోల్కొండ సిగరెట్ కొత్త బ్రాండ్ ఇట్లా వి ఆల్ ఆర్ థింకింగ్ వి విల్ బికమ్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇట్ అండ్ స్టార్ట్ దిస్. స్మోకింగ్ ఇస్ బ్యాడ్. స్మోకింగ్ ఇస్ బ్యాడ్ బట్ బిజినెస్ ఇస్ బిజినెస్, అంతే కదా. సో బట్ అగైన్ లాంగ్ స్టోరీ షార్ట్, ఐ మెట్ న్యూ పీపుల్, ది ఎక్స్పీరియన్స్ వాజ్ గ్రేట్. సో అంటే మూవీస్కి షూటింగ్ టైంలో మీట్ అయిన కొంతమంది పర్సన్స్, ర్యాండమ్ పర్సన్స్, వాళ్ళే లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారు. అలాగా కొత్తగా బిజినెస్ పార్ట్నర్స్ అనే వాళ్ళు కూడా అవుతూ ఉన్నారు మీకు. అంతే కదా. మీరు కూడా అంటారేమో ఇదైన తర్వాత దిస్ ఈస్ బిజినెస్ అని. అంతే కదా, ఎగ్జాక్ట్లీ దట్. నైస్ బ్రో. అండ్ వాట్ అబౌట్ యూ పూజ? సో వాట్స్ ద బెస్ట్ థింగ్? అండ్ ఇంత చాలామంది కూడా యాక్ట్ చేశారు కదా మూవీలో. సో హూజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్గా అనిపించిన వాళ్ళు, సో వీళ్ళతోనే నేను తర్వాత కూడా టచ్లో ఉంటాను అనుకున్న వాళ్ళు? సో I'm in touch with everyone అండి. కానీ థ్యాంక్స్ టు రీల్స్, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ అందరితో టచ్లో ఉన్నాను. కానీ జెనిఫర్ ఎవరైతే ఉందో, ది అదర్ లీడ్ ఇన్ దిస్, ద అబ్యూజ్డ్ హౌస్ వైఫ్, షీ అండ్ ఐ ఆర్ వెరీ 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 గుడ్ ఫ్రెండ్స్, లైక్ ఆల్మోస్ట్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. సో మేమిద్దరం కూడాను ముంబైలోనే ఉండేది. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కలుస్తూనే ఉంటాం, వీ హ్యాంగ్ అవుట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ టేక్ బ్యాక్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. వండర్ఫుల్ ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద టీమ్. జనరల్గా ప్రతి సెట్లో ఇంతమంది హీరోయిన్స్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది అనుకుంటారు. ఈగోస్ వద్దండి, అది చూసాము. అవునా? ఇక్కడ కాదు, బట్ ఇట్ ఎగ్జిస్ట్స్, ఇట్స్ దేర్. ఇట్స్ నాట్ మన ఫిల్మ్ లో లేదు. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ that concept, that idea that girls don't get along, not at all. In this movie, I think all three female leads are very very good friends. So adi I'm taking back. నైస్. ఎక్కువగా గొడవలు అమ్మాయిల మధ్యలో జరుగుతాయి అనుకుంటాం, అసలు ఇక్కడైతే అలాంటివి జరగలేదు అనమాట. లేదండి, రాహుల్ గారు బాగా హ్యాండిల్ చేశారు. బ్యూటిఫుల్లీ, ఇట్స్ ట్రూ. నేను అదే, నన్ను ఒక డెబ్యూ డైరెక్టర్ అయ్యి ఉండి ఇన్ని రోల్స్ ప్రతి ఒక్కరు హ్యాపీ ఉన్నారండి. ఎక్కడో ఒకటి ఇన్ని రోల్స్ లో కొందరికన్నా అరే నా స్పేస్ తగ్గిందో, లేదా ఇంకొంచెం చేసి ఉండొచ్చు, నాకు ఇంకా సీన్స్ పెట్టు, నాట్ అ సింగిల్ పర్సన్ విల్ కంప్లైంట్. ఫర్ ఇన్ని క్యారెక్టర్స్ ఒక డెబ్యూ డైరెక్టర్, రైటర్ రవి గారు అట్లా రాయగలగడం ఇస్ రియలీ స్పెషల్. మీరు స్నేక్స్ అండ్ లెటర్, అదే మన మోక్షపటంలోకి ప్లేయర్స్ లాగా ఎంటర్ అయిపోయి ఫైనల్ గా రీచ్ అయ్యారా లేదా అనేది దట్స్ ద స్టోరీ ఆఫ్ దిస్ మోక్షపటం. ఎగ్జాక్ట్లీ. సో నైస్. అండ్ సో ప్రెసెంట్ అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది కాబట్టి, సో పీపుల్ ఆల్సో వాచింగ్, ఇంకా చాలా మంది కూడా చూస్తారు. విల్ గెట్ ఎన్ మోర్ పాజిటివ్ రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.